పార్టీ అభ్యర్థి అయింది దానం నాగేందర్. కాబట్టి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ప్రెసిడెంట్ ఉంది. ఇదివరకు భూపతి రెడ్డి అని ఒక ఎమ్మెల్సీ ఉండేది నిజామాబాద్లో, ఆయన ఇట్లే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగానే ఆటోమేటిక్గా బీఫామ్ తీసుకోగానే డిస్క్వాలిఫై చేసినారు. తర్వాత కోర్టుకు పోతే కోర్టు కూడా అవును ఇది కరెక్ట్ అని చెప్పింది. అందుకే మేము స్పీకర్ గారికి మనం పంపించినాం, మీరు వెంటనే చేయండి అని. స్పీకర్ గారికి కూడా ఈ ఆదివారం దాకా సమయం ఇస్తున్నాం, మీరు తేల్చండి ఈ ఆదివారం లోపల, ఈ వీక్లో తేల్చండి. తేల్చకపోతే ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం, తప్పకుండా అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతాం. ఎందుకంటే ఇది కోర్టు తీర్పు, మాది కాదు. 1000% దానం నాగేందర్ గారు అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఇద్దరు పదవులు ఊస్తవుతాయి, ఉప ఎన్నిక వస్తుంది, న్యాయ పోరాటం చేస్తాము. ఈ ఆదివారం దాకా స్పీకర్ గారికి మేము కూడా మా పార్టీ తరఫున గడువిస్తాం. నిన్న మందకృష్ణ గారు చాలా బాగా అడిగారండి, వారికి నా అభినందనలు. మందకృష్ణ గారికి నా అభినందనలు, చాలా బాగా అడిగిండు. ఏమన్నాడు, రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు కదా పార్టీ మారిన వాళ్ళను మరి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని. మరి నువ్వే చేర్చుకుంటున్నావు, ఇవాళ ఎవరిని కొట్టాలా, రాళ్లతో నిన్ను కొట్టాలనా కడియం శ్రేయర్ని కొట్టాలనా అని మందకృష్ణ గారు అడిగి, నేనల్లా మందకృష్ణ గారు అడిగినారు. మందకృష్ణ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. వారు మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా, ఇది వారు అడిగిన ప్రశ్న, మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూగా. నేను చూడలేదు బ్రదర్, అది కాబట్టి నేను చూసిన కాడికి నేను చూసిన, నువ్వేం చూసినావో నువ్వు చూసినావు. థ్యాంక్ యూ. మేము 2023 డిసెంబర్లో నవంబర్లో ఎన్నికల సందర్భంగా చాలా వివరంగా చెప్పాము, చాలా సందర్భాల్లో చెప్పాము. కేసీఆర్ అంటేనే నీళ్లు, కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు అనే మాట ఎన్నో వేదికల ద్వారా ఎన్నో సందర్భాల్లో చాలా స్పష్టంగా మా పార్టీ నాయకత్వం కింది స్థాయి గ్రామ స్థాయి నాయకత్వం నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం దాకా వివరంగా చెప్పాం. ఇవాళ మేము చెప్పిన మాట నిజమైంది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణలో ఈరోజు పల్లెలు తాగునీరు లెక్క తనలాడుతున్నాయి, తల్లడిల్లుతూ ఉన్నాయి. పట్టణాలు గొంతెండి అలమటించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం మొత్తం ఈరోజు ధూపతో దాహంతో కొట్లాడుకునే పరిస్థితి ఈరోజు వచ్చిన మాట వాస్తవం. మీరు ఒక నిమిషం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక దగ్గర కాదు, ఇవాళ ట్యాంకర్లు మళ్ళొక్కసారి ప్రతి పట్టణంలో దర్శనమిస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఈ రకంగా బిందెలతో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మహిళా సోదరిమణులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ఇది హైదరాబాద్లోని ఒక బస్తీ. ఈ రకమైన దుస్థితి హైదరాబాద్లో ఉన్నది. ఇది మేం చెప్పడం కాదు, మీరే పత్రికల్లో మీరే రాస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ట్యాంకర్ల చుట్టూ మళ్ళా నీటి కోసం ముష్టి యుద్ధాలు చేయాల్సిన దుస్థితి దాపురించిన పరిస్థితి. ట్యాంకర్ కోసం ఇవాళ జలమండలి చుట్టూ కార్యాలయం చుట్టూ తిరగడమే కాకుండా మరి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన పరిస్థితి. దీనికి ఎన్నో ఉదాహరణలు, ఒకటి కాదు రెండు కాదు. ఇది ఈనాడు అనే పత్రిక రాసిన వార్త. సన్నని దార సాలని సరఫరా, అంటే వస్తే కూడా నీళ్లు సరిగా రావట్లేదు, ప్రెషర్ లేదు అని మీరే రాసిన వార్త. ఇది కూడా ఈనాడు రాసిన వార్త. గుక్కెడు నీటి కోసం 40 అడుగుల లోతున సాహసం, ఇది ఈనాడు రాసిన వార్త. మిషన్ భగీరథలో కీలకమైన దిగువ మానేరులో దిగువ మానేరులో ఈ రకంగా నీళ్లు లేక మరి జలాశయమే ఎండిపోతున్నదని చెప్పి ఈనాడు పత్రికనే రాసిన వార్త. ఇవన్నీ ఎందుకు చూపెడతా ఉన్నా అంటే